మొదలైందా? ఇది తెలిస్తే బాగుండు. నిన్న మేము పోదుము. నిరుద్యోగులు నేను మళ్ళీ 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 చెప్తున్నా, మీరు మాతో టచ్లో ఉండు. తప్పకుండా మనం పోరాడతాం. నిరుద్యోగులు ఎవరైనా గ్రూప్ 4 వాళ్ళు ఇంకా రిజల్ట్ వచ్చి కూడా ఉద్యోగాలల్లో ఎక్కనోళ్ళు ఉన్నారు కూడా, మీరు కూడా మాతో టచ్లో ఉండండి. ఇది ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల ధర్నా. నిన్ననే ఇక్కడికి వేయించింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా బెయిల్. నిన్న వాళ్ళు బెయిన్లో లేదో, వాళ్ళు దారి చూపిలో లేదో, కథ వీళ్ళు పోయి కూర్చున్నారు. మంచి పని చేసిందా మీరు పోయి? మీరే ముందు పోయి ధర్నా చౌకును ఓపెన్ చేసి ఇక ధర్నాలు చేసుకోవచ్చు అన్నారు కదా. చలో ధర్నాలు మొదలైంది. వాళ్ళు కరెక్టే అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్ రాసిండ్రు. డిక్లేర్ ఏఏఈ అండ్ గ్రూప్ 2 ఉద్యోగస్తులు రిజల్ట్స్ ఇయ్యి వాళ్ళు ఆల్రెడీ రాసి ఉన్నారు. ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల ధర్నా. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని టీఎస్పీఎస్సీ అభ్యర్థులు అన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎగ్జామ్స్ నిర్వహించినా రిజల్ట్స్ మాత్రం రిలీజ్ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఏఈఈ గ్రూప్ 4 జేఎల్ ఫలితాలు విడుదల చేయాలన్నారు. శనివారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో నిరుద్యోగులు నిరసన తెలిపారు. నిజమే, ఈ ఏఈఈ మరియు గ్రూప్ 4 మరియు జేఎల్ జూనియర్ లెక్చరర్స్ ఈ మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎగ్జామ్స్ అయిపోయినాయి. దయచేసి వాళ్ళకు అతి త్వరలో ఆ రిజల్ట్స్ ఇచ్చి అతి త్వరలో వాళ్ళకు పోస్టింగ్లు ఇస్తే, ఒక్కొక్కలకు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటినాయి. ఇక పెళ్లిళ్ళు ఎప్పుడు చేసుకోవాలి, సంసారం ఎప్పుడు చేయాలి, వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు కనాలి? వాళ్ళ యవ్వనం మొత్తం కోచింగ్ సెంటర్లు బుక్కులు చదువుడు, కోచింగ్ సెంటర్ వాళ్ళకి అత్తగారిళ్ళు అవుతుంది, బుక్కులు వాళ్ళకి పెళ్ళాలు అవుతుంది. మానవ జన్మ పుట్టినందుకు 40 సంవత్సరాలు చదువుకే పోతానే మీ ప్రభుత్వాలు చేయబట్టి. మీరేమో సకాలంలో ఉద్యోగాలు వేస్తలేరు. మీరు ఒక పీజీ చదవాలంటే కనీసం 21-22 సంవత్సరాలకు పీజీ అయిపోతుంది. ఇంకో 2 సంవత్సరాలకు ఉద్యోగం వేసినా, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగం వేసినా, ఆ 24 సంవత్సరాలప్పుడు వాడు ప్రిపేర్ అయ్యి జాబ్ కొడితే, 25 సంవత్సరాలకు జాబ్ ఎక్కితే, ఒక సంవత్సరం తర్వాత 26-27 సంవత్సరాలకు వాడు పెళ్లి చేసుకుంటే, 29 సంవత్సరాల వరకు పిల్లలు పుడితే, 4-5 సంవత్సరాల వల్ల మళ్ళీ పిల్లలు స్కూల్కి పోయి వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆలన, వాళ్ళ పాలన, వాళ్ళ బాధ్యతలు చూసుకోవడానికి వాళ్ళకి ఏజ్ ఉంటుంది. ఇక వాడు పెళ్లి చేసుకోవడమే 40 సంవత్సరాలు అయితే, ఇక వాడు పిల్లలు ఎప్పుడు కానాలి? ఆ పిల్లల ఆలన పాలన ఎప్పుడు చూడాలి? వాళ్ళని ఎప్పుడు పెంచి పెద్ద చేయాలి? వాళ్ళు పెద్ద పెరిగే లోపు వీడికి వృద్ధాప్యం రానే వస్తుంది. వృద్ధాప్య పెంచి చేతిలో పడుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దగారు, వాళ్ళ పెళ్లిళ్ళు చూడకముందే వీడిని సాగు వీడు చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ తీసుకొచ్చిండ్రు నిరుద్యోగులు, విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్ల బతుకులు. 35-36 సంవత్సరాలైన పెళ్లి చేసుకోకుండా ఉద్యోగాలు వస్తే పెళ్లి చేసుకుంటామని పిట్టకు పెట్టినట్టు చూస్తున్న నిరుద్యోగులు మన తెలంగాణలో ఓన్లీ ఒక 20 లక్షల పైన ఉంటారు. వాళ్ళ జీవితాలను తలుచుకుంటే, వాళ్ళని చూస్తే భయంకరమైన వేదన అనిపిస్తుంది. మనం మనిషి అయి పుట్టినందుకు మన జీవితాన్ని ఆస్వాదించాలి, మన యవ్వనాన్ని ఆస్వాదించాలి. మన యవ్వనం ఈ ప్రభుత్వాలకు అక్కడికి రావాలి. ఎందుకంటే 25 సంవత్సరాల నుండి 50-55 సంవత్సరాల వరకే యాక్టివ్గా పనిచేయగలం. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న ఫుడ్కి, ఇప్పుడున్న వెదర్కి 50 సంవత్సరాల వరకే యాక్టివ్ ఉంటాం. తర్వాత మళ్ళీ మూలకు పడవలసిందే. సగటు మనిషి ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాళ్ళు అంటే, లేకపోతే కేటీఆర్ లాంటి వాళ్ళు అంటే, వాళ్ళకి ఇంకా మనకంటే ఒక క్వాలిటీ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి 4 రోజులు ఇంకా ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు కావచ్చు. మనదంతే ఏంటి? ఉన్న నారు నీళ్ళ చారు, లేనినాడు గంతె గంజి. కాబట్టి దయచేసి ఇప్పటికే వీళ్ళు నాశనం అయిపోయినారు నిరుద్యోగులు. ఇప్పటికే నిరుద్యోగులు నాశనం అయిపోయినారు 10 సంవత్సరాలుగా. మరి మీరు కూడా ఇంకో 6 నెలలు, ఇంకో సంవత్సరం గడిపితే వాళ్ళ జీవితాలు మరింత అధ్వానం అయిపోతాయి. కాబట్టి దయచేసి వాళ్ళ యందు దయ ఉంచి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరే అన్నారు కదా,
తొలి కేబినెట్లోనే నిరుద్యోగులకు మేము న్యాయం చేస్తామన్నారు కదా. తొలి కేబినెట్ జరిగి 16 రోజుల పండుగ అయిపోయి మీ ప్రభుత్వానికి పెళ్లి చేసి మీ ప్రభుత్వం 16 రోజుల పండుగ కూడా పూర్తి చేసుకొని మంచిగా ఈగ్రం చేస్తాంది. కాబట్టి వాళ్ళు అన్యాయం చేయండి మీరు. లేకపోతే ఇక వాళ్ళు తలుచుకుంటే, నిరుద్యోగులు తలుచుకుంటే మీ బతుక ఆగమవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోరు.